పరలోకం పోవాలనుకునే వాడి మనసు ఎంత త్యాగం చేసే మనసుగా మార్చబడాలి? మీరు నాకు చెప్పండి. మీలో త్యాగం ఉందా? త్యాగం కలిగిన వ్యక్తివేనా నువ్వు? ఆయన శిరవనెత్తుకున్న నీలో త్యాగం వచ్చిందా? భార్య కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, భర్త కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు. భోజనం చేసేవంటే నేను చేశాను. ఆమె తిందో 1/2 కిలో మాంసమే తెచ్చుకుంటారు, ఏట మాంసం తెచ్చుకొని మధ్యాహ్నం తింటారు. సాయంత్రానికి మళ్ళా ఇంక అదే కూరని మళ్ళీ వడ్డించుకొని తినేటప్పుడు అందరికి వడ్డించింది భార్య. ఆమెను అడుగుతారు, తిన్నావా నువ్వు అని. నేను తిన్నా. త్యాగం తెలియదా? అంటే నువ్వు భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, మనుషుల కోసం అయితే త్యాగం. దేవుని కోసం ఏం త్యాగం చేసావు? నీ జీవిత కాలంలో నువ్వేం చేసావు దేవుని కోసం? చచ్చిపోయే వాళ్ళం ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు లేరు. మర్చిపోమాకని మీరు అందరూ. మీ ప్రాణం పోయిద్ది ఒక రోజున. ప్రాణం పోయిన తర్వాత ప్రాణం ఉన్నంత వరకేమో మనుషుల కోసం త్యాగాలు చేసి, మనుషుల కోసం కష్టాలు పడి, మనుషుల కోసం నిందలు అనుభవించి, చివరికి వచ్చేసరికి దేవుని కోసం ఏమి చేయలేని వ్యక్తులుగా మీరు మార్చబడి, రేపు దేవుని ఏ మొహం పెట్టుకొని నిలబడాలి అర్థం కాని పరిస్థితుల్లో దయతో ఎవరుండమాకండి. నేను మీ అందరికీ చెప్పగలిగిన అత్యద్భుతమైన మాట ఏంటిది అంటే, ఆయన సిలువలో త్యాగం ఉంది. త్యాగం చేసే మనసును దేవుడు మనకిచ్చునుగాక. ఏమండి, దానియేలుకి ఎవరు చెప్పారండి ఆ భోజనం చేయకూడదని? ఎవరు చెప్పారు? ప్రార్థన చేయాలని దానియేలుకి ఎవరు చెప్పారు? భోజనం చేయకూడదని షడ్రక్ మేషక్ అబద్ధినిగోలకి ఎవరు చెప్పారు? వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి కారణం ఏంటి? ఎవరు బోధించారు వాళ్ళకి? ఎవరు నేర్పించారు వాళ్ళకి? తిండి వద్దు, వాళ్ళని ఒక త్యాగం కనిపించింది. చూసారా? యోసే పాపం చేస్తే వెండి వస్తుంది, బంగారం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, వజ్రాలు వైడూర్యాలు అన్నీ వస్తాయి. యోసేపులో త్యాగం అంతే. నాకు ఎన్నొద్దు, నాకు పరిశుద్ధత కావాలా. ఈ రోజున త్యాగం చేసే మనసు మనలో ఎంతమందికి వచ్చింది? దేవుడి కోసం ఒక పనిని త్యాగం చేసావా? దేవుడి కోసం నీ ఉద్యోగాన్ని త్యాగం చేసావా? దేవుడి కోసం నీ ఆరోగ్యాన్ని త్యాగం చేసావా? దేవుడి కోసం నీ సమయాన్ని త్యాగం చేసావా? దేవుడి కోసం దేవుడికి ఇచ్చిన సమస్తాన్ని త్యాగం చేసావా? ఏం త్యాగం చేసావు నువ్వు?